డబల్ కటోరీ బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో ఆ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఈ యొక్క బ్యాక్ యొక్క పీస్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పేపర్ని. ఈ యొక్క పేపర్ కటింగ్ చూడని వాళ్ళ కోసం లాస్ట్లో లింక్ ఉంటుంది చూడండి. తర్వాత మన యొక్క ఫ్రంట్ యొక్క పీస్ ఉంటుంది కదా, ఆ యొక్క ఫ్రంట్ పీస్ని ఎక్కడైతే మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుందో చూసుకుంటూ, క్లాత్ వేస్ట్ పోనీయకుండా చూసుకుంటూ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి అటు సైడ్ లాస్ట్లో నేను సేప్ పట్టి అనేది పెట్టి ఇక్కడ సైడ్ ఉంచుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి డబల్ కటోరీ మనము కటింగ్ చేసాం కదా, ఆ యొక్క డబల్ కటోరీ వచ్చేసి ఇలా స్ట్రైట్గా కాకుండా ఈ యొక్క కటోరీస్ ఏవైతే ఉన్నాయో 2 పీసెస్ని మనం క్రాస్లో కట్ చేయాలి. ఇప్పుడు క్రాస్లో ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క పేపర్స్ని మనము క్రాస్లో ఇలా అరేంజ్ చేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకొని తర్వాత కటింగ్ చేసుకోండి. మిగిలిన క్లాత్లో స్లీవ్స్ అనేది కట్ చేయాలి. స్లీవ్స్ వచ్చేసి నేను డిజైనర్ వేశాను. తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ని అదేవిధంగా ఈ యొక్క లైనింగ్ పీస్ని నేను కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు పై సైడ్ ఉంటున్న ఈ యొక్క కటోరీస్ ఏవైతే ఉంటాయో, కటోరీ కటింగ్లో పై సైడ్ పీస్ ఉంటుంది కదా, ఈ రెండింటిని ఫిక్స్ చేస్తూ ముందుగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి యూస్ఫుల్ టిప్స్ అనేవి మీకు ఉన్నాయి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటికంటే కింది సైడు ఇంకా 2 పీసెస్ ఉన్నాయి కదా, ఆ 2 పీసెస్ చూడండి బుక్స్ల సైడు చిన్నగా ఉండేది రావాలి. ఆ తర్వాత ఇక్కడ సైడ్ పెద్దగా ఏదైతే ఉంటుందో అది రౌండ్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా వీటిపైన ఉంచుకుంటూ మనము స్టిచ్ వేసుకోవాలి. అయితే ఈ యొక్క లైనింగ్ పీస్ ఏదైతే ఉంటుందో అది కింది సైడ్కి వెళ్ళేటట్టుగా, మెయిన్ యొక్క పీసు పై సైడ్కి వెళ్ళేటట్టుగా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా అరేంజ్ చేసుకొని ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేయాలి. అయితే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకునే దానికంటే ముందుగా నేను రెండింటిని వేరువేరుగా స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు పై సైడ్ కటోరీని పై సైడ్ కాకుండా ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని మనము ఈ విధంగా తిప్పుకోవాలి. ఆ యొక్క కటోరీ కిందికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఆ యొక్క చిన్న పీసు పైకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే చిన్న పీస్ మనకు క్రాస్లో ఉంటుంది. సెంటర్లో ఉంటున్న క్రాస్ పీస్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి ముందుగా మీరు కావాలంటే పిన్ చేసుకొని ఆ తర్వాత మిగతా క్లాత్ని సెంటర్లో అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. స్ట్రైట్గా కనుక స్టిచ్ వేసుకున్నారంటే మీకు క్లాత్ ఎక్కువగా వేస్ట్గా పోతుంది. కాబట్టి ఈ విధంగా సెంటర్కి అరేంజ్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ముందు సెంటర్లో ఉంటున్న క్లాత్ ఉంచుకున్నాను. తర్వాత ఈ యొక్క పీసెస్ని పై సైడ్ ఒకటి కింది సైడ్ ఒకటి ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూడండి, వీడియోలో నేను క్లాత్ని ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసి కుడుతున్నానో మీరు కుట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇదే విధంగా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. చూడండి, క్లాత్ అనేది అటు ఇటు ఎక్కడ మనకు వేస్ట్ అనేది పోలేదు. ఆ తర్వాత ఈ యొక్క స్టిచ్ని సెంటర్ నుంచి పై సైడ్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ యొక్క పీసెస్ని జాయింట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ యొక్క సైడ్ పీసెస్ని జాయింట్ వేసుకోవాలి. అయితే ఫ్రంట్ యొక్క సైడ్ పీసెస్ ఏవైతే ఉంటాయో ఫేస్ సైడ్కి ఇలా ఫేస్ సైడ్కి, లైనింగ్ సైడ్కి కింది సైడ్కి ఈ విధంగా ఉంచుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇది కూడా మనం ఏంటంటే నెక్ సైడ్ నుంచి కాకుండా ఇక్కడ కింది సైడ్ నుంచి మనము స్టిచ్ వేసుకుంటూ నెక్ సైడ్కి వెళ్ళాలి. ఈ మూడింటిని ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. క్లాత్ పైకి కిందికి వెళ్ళకుండా ఇలా పట్టుకొని చూసుకొని తర్వాత ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. 2 పీసెస్ మీరు ఒకేసారి వేసుకోగలరు అనుకుంటే రెండింటిని ఒకేసారి స్టిచ్ వేసుకోండి. లేకపోతే మనం ఇందాక కుట్టుకున్నాం కదా, లైనింగ్ ఒకసారి కుట్టుకొని ఆ తర్వాత మెయిన్ క్లాత్ని ఇంకొకసారి కుట్టుకోండి. అలా మీకు స్టిచ్చెస్ కూడా డబల్లో వస్తాయి, బ్లౌజ్ కూడా బాగొస్తుంది. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్కి ఆ యొక్క లైనింగ్ని మొత్తానికి కలిపి ఒక స్టిచ్ అనేది పై లాస్ట్లో ఎడ్జెస్కి మనం లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ యొక్క కటోరీకి సెంటర్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనము డాట్ ఉంటుంది కదా, ఆ యొక్క డాట్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క బ్లౌజ్ కోసమే నేను 1.5 ఇంచుల ఈ యొక్క డాట్ అనేది వేస్తున్నాను. 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం సెంటర్లో స్టిచ్ వేసాం కదా, దానికంటే ఒక పావించి కిందికే లైన్ వేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టిచ్ మీదకి వెళ్ళకుండా చూసుకోవాలి. దానికంటే కిందికే ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత అక్కడ క్లాత్ ఎక్స్ట్రాని కట్ చేయకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూపిస్తున్నట్లుగా కోన్ షేప్లో ఇక్కడ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా ఫ్రెండ్స్, సింగిల్ కటోరీ కంటే ఈ యొక్క డబల్ కటోరీ బ్లౌజ్ చాలా బాగుంటుంది. క్రాస్ కటింగు చాలామంది కుట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలా డబల్ కటోరీ కుట్టుకోండి. చాలా ఈజీ, కటింగ్ కూడా ఈజీ, ఈ యొక్క స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు సేప్ పట్టీలు కుట్టుకోవాలి. సేప్ పట్టీలు కొంచెం నేను పెద్దగా తీసుకున్నాను, ఎందుకంటే నేను కింది సైడ్ దీనికి ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేస్తాను. ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకనేది ఫ్రంట్ సైడ్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ మనకు బాగొస్తుంది. తర్వాత ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి. అయితే ముందుగా బ్లౌజ్కి ఈ యొక్క సేప్ పట్టీని స్టిచ్ వేద్దాము. ఇది కూడా సేమ్, ఎలా అంటే ఫేస్ సైడ్కి దీన్ని ఈ విధంగా పై క్లాత్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క లైనింగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. సెంటర్లో ఈ యొక్క బ్లౌజ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ముందు సైడు కొంచెం ఈ యొక్క సేప్ పట్టీలని కొంచెం ముందు సైడ్కి క్లాత్ వదులుకొని ఆ తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒకసారి స్టిచ్ వేసుకొని చూసుకోండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్కి పర్ఫెక్ట్ మెథడ్ అండి. ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దానికి పై సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ వేసుకొని ఈ యొక్క సేప్ పట్టీ ఏదైతే ఇప్పుడు కుట్టామో ఆ రెండింటిని ఫిక్స్ చేస్తూ మరో స్టిచ్ అనేది వేసుకోండి. మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది బుడుగు రాకుండా, అంటే లూజ్ రాకుండా ఉంటుంది ఇలా ముందుగా ఫిక్స్ చేసుకుంటే. ఇలా నేను స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ యొక్క పీస్ తీసుకోవాలి. బ్యాక్ యొక్క పీస్కి కింది సైడ్ 1/2 ఇంచు, పై సైడ్ 1/2 ఇంచు, చంక సైడ్కి మనం సైడ్ ఫిట్టింగ్ చేస్తాం కదా, అక్కడ సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క ఇప్పుడు సైడ్కు ఉంటుంది కదా, అది ఆ విధంగా ఇక్కడ నుంచి అంతవరకు పెట్టుకొని ఎక్స్ట్రా ఎంతవరకు అయితే క్లాత్ ఉంటుందో అంతకి ఒక మార్క్ వేసుకోండి. చూడండి ఎంత ఎక్స్ట్రా ఉంటుందో అంత 1/2 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో ఆ యొక్క క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కింది సైడ్ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ కనుక అయితే బ్లౌజ్ పీస్ మీరు ఇక్కడ హెమ్మింగ్ చేసుకోండి. నాది ఈ విధంగా ప్రింటెడ్ కాబట్టి నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసాను. చూడండి చాలా సింపుల్ విధానం, కటింగ్ కూడా చాలా సింపుల్ అండి. ఫ్రెండ్స్, ఒక టిప్ చెప్తానన్నాను కదా, చాలామంది ఏంటంటే నెక్ ఇట్లా లూజ్ అయిపోయింది, భుజాలు మనకు వాలిపోతుంటాయి అని అంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ లాస్ట్కి ఇక్కడ సైడ్ ఇలా క్రాస్గా క్లాత్ లేకుండా చూసుకోండి. అక్కడ క్లాత్ కనుక క్రాస్గా ఉంటే మీకు భుజాలు అనేది జారుతాయి, నెక్ కూడా మనకు లూజ్ వచ్చేస్తుంది, నెక్ కూడా వెడల్పుగా వస్తుంది. కాబట్టి అక్కడ కొంచెం క్లాత్ని కట్ చేసుకొని ఈ యొక్క క్లాత్ స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకొని తర్వాత ఉక్సుల పట్టి, కాజల పట్టి కనుక కుట్టుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే మోడల్లో ఇంకొకటి కూడా కుట్టుకొని ఆ తర్వాత ఉక్సుల పట్టి, కాజల పట్టి కూడా కుట్టుకోండి. రెండు సమానంగా ఉన్నాయో లేదో ఫ్రంట్ సైడ్ చూసుకోవాలి. మరి ఇదండి, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ యొక్క వీడియో కటింగ్ యొక్క వీడియో లాస్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.